నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. చాగంటి కోటేశ్వరరావు గారు, ఈయన గురించి తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. ప్రవచనాలు కావచ్చు, అవన్నీతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా భాగమై యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మంచి చెడు మోరల్ వాల్యూస్ నేర్పిస్తూ ఆయనకు సంబంధించి ఆయన సాయం ఆయన చేస్తున్నాడు. ఇదంతా తీసి పక్కన పెట్టి నిన్న లోకేష్ గారిని కూర్చోబెట్టుకొని అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ గారిని పొగుడుతున్నటువంటి సమయంలో గతంలో వైసీపీ వాళ్ళు సేమ్ ఇదే పొజిషన్ ఇస్తే నిరాకరించినటువంటి ఒక చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఆ పదవిలో ఉండి క్యాబినెట్ హోదా తీసుకోకుండా ఆయన చేస్తున్న సేవలు చూసి కళ్ళల్లో ఉన్న విషయాన్ని చిమ్ముతూ ఈరోజు చేస్తున్నటువంటి యొక్క వ్యాఖ్యలను ఎలా చూడాలి? అటు కారుమూరి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఎలా చూడాలంటే? అంటే గజ్జి ఉన్నవాడికి లజ్జ ఉండదు అంటారు. అలా ఉన్నాయి సజ్జల మాటలు. ఎలాంటి గజ్జి అనుకోవాలి వీళ్ళది? ఎలా ఆలోచించాలి? ఈ రోజున మార్నింగే నేను ఆ కథ విన్నానండి. ఎందుకు ఫోన్ ఓపెన్ చేయగానే ఇలా చాగంటి కోటేశ్వరరావు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తల్లి చెప్పిన కథ ఒకటి చాలా మోరల్ వాల్యూగా ఉంది. ఎవరైనా సరే కష్టపడి పని చేస్తే దాని ఫలితం ఎలా ఉండిద్ది అనేది దాని యొక్క మోరల్ది రిపోర్ట్ మనకి. కానీ దాన్ని వక్రీకరించి వంకరగా ఆలోచించే వ్యక్తులు మాట్లాడటాన్ని అలా చూడాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఎట్లా కొట్టేద్దామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కోవర్ట్లుగా ఉన్నారు, లేకపోతే కోటరీగా ఏర్పడ్డారని చెప్పేసి ఒకవైపు విజయసాయిరెడ్డి దుమ్మెత్తిపోస్తున్నాడు. అయినా సరే మాకేమాత్రం మేము పట్టించుకోము, ఎన్నైనా అనుకోండి ఇలా తుడిపేసుకొని దులిపేసుకొని వెళ్ళిపోతాం అన్నట్లుంది వాళ్ళ వ్యవహార శైలి. కానీ అన్నిటికంటే వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళకే క్లారిటీ రావట్లా. అంటే ఆ కథలో ఉన్న ఒక పంది, నక్క అనే జంతువులు అవి చేస్తున్న పనులు, మరి కష్టపడేది ఎవరు, ఎంజాయ్ చేసేది ఎవరు అనేది అతనికే క్లారిటీ లేకుండా మాట్లాడాడు. పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే మనం ఫస్ట్ ఏమంటున్నాడు, పందిలా పనిచేస్తే చక్కగా మరి దానివల్ల మనకు మంచి ఉపయోగం ఉంటుంది, కష్టపడి పని చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఇంటి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు యజమాని అని చెప్పాడు. మళ్ళీ సెకండ్ వర్షన్కి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు, నక్కలాగా ఎన్ని రోజు జిత్తులు మారితనంగా అనుభవిస్తాడు, ఎప్పటికైనా సరే వీళ్ళ బండారం బయటపడిద్ది అన్నాడు. ఫస్ట్ నువ్వు ఆ రెండిట్లో ఏదో తేల్చుకో, ఎవరిది ఏ క్యారెక్టర్ అనేది తేల్చుకొని ఒక వివరణకు వచ్చి మాట్లాడితే ఓహో ఇతను చెప్పింది కరెక్ట్గానే ఉంది, చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన కథని ఈయన బాగా వివరించాడు, అర్థం చేసుకున్నాడు అనుకోవచ్చు. కానీ నీకు అర్థం కావట్లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదు. అంటే అదిగాక ఇక్కడ తను మాట్లాడుతున్న దాంట్లో ఇంకొకటి నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అక్కడ పందిని అల్లుల్లా చేసుకున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు రామారావు గారిని తీసుకురావాల్సిన అవసరం ఏముంటుంది? అక్కడ రామారావు గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది? అది మళ్ళీ అది వింటే మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పేసి అక్కడ ఎందుకని స్కిప్ చేశాడు? అంటే దీన్ని ఎక్కడో వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కనిపిస్తుంది. దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు అదేవిధంగా కారుమూడి వెంకటరెడ్డి మొన్న అరెస్ట్ అయ్యి ఏదో ఫస్ట్ పోనీలు అని చెప్పి వదిలేయడమో, లేదంటే అది మన మంచి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కాదండి, బాత్రూంలోకి వెళ్ళి ఫెనాయిలో ఏ హార్పిక్ తాగి చస్తాను నేను, ఇంకేముంది నాకు భార్య బిడ్డలు ఉన్నారు వదిలేయండి అని కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఏడుస్తుంటే గిలగిలా కొట్టుకుంటే వదిలేశారంట. అరే బాబు వీడెక్కడ లాకప్ డెత్ కిందకి వస్తుందో, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, కాళ్ళు గడ్డాలు, అక్కడేమో పులి అంటారు, ఇక్కడికి వచ్చేమో పులిహోర కలుపుతారు లోపల. ఆ రోజు పేరు నాని అంతే, ఈయనంతే, పోసాని కృష్ణమురళి అంతే, ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు అంతే, మనం చూస్తే కేఎస్ఆర్ అంతే. ఈ లిస్ట్ అంతా చూస్తే ఛానల్లో రాగానే మేము పులులు అంటారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళగానే పులిహోర కలుపుతున్నారు. ఆ రోజు చూసాం పేరు నాని వ్యవహార శైలి. ఏం ఉరిదీస్తారా తీయండి అన్నాడు, మరుసటి రోజు సిఐ గారితో చమక్కలేస్తా ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఈ రోజున మీరంటున్నట్లుగా ఆయన్ని వదిలేసింది ఎందుకు అంటే పోనీలే పాపమని కాదు, అయ్యో చస్తే మన తలనొప్పి ఎందుకు, సర్లే చూద్దాం ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపిద్దామనంటే ఈ రోజున మళ్ళీ వచ్చి కుప్పి గంతులేస్తున్నాడు. అంటే అలా హార్పిక్ తాగుతానని చెప్పి బెదిరించినటువంటి వైనంలో బయటకు వెళ్ళిపోయి అయిపోయింది. కానీ ఇది మంచి ప్రభుత్వం కాబట్టి గతంలో RRR గారి మీద ఏదైతే మనం చూసాం, 3rd డిగ్రీ చేసినట్టు కావచ్చు, అచ్చెన్నాయుడు గారిని అక్కడ పూర్తిగా రాష్ట్రం అంతా తిప్పినట్టు కావచ్చు, కొల్లి రవీంద్ర గారిని ఇబ్బంది పెట్టినట్టు కావచ్చు, ఆఖరికి స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్ర గారిని ఇంటికి గోడలు దూకి బద్దలు కొట్టి మరి ఆయన అరెస్ట్ చేసి ఆయన పైన ఏదైతే అత్యాచారానికి కేసు పెట్టినట్టు కావచ్చు. ఇలాగా ఈ ప్రభుత్వం చేయదు అనేటువంటి ఒక నమ్మకంతోనైనా ఎందుకని చాగంటి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తుల పైన కూడా ఇలాంటి విషయం జరుగుతున్నారంటే వీళ్ళని ఎలా చూడాలంటారు? వీళ్ళని అసలు ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇదిగో మంచోడంటే మంచోడని చెప్పొచ్చు,
కాదు అసలు వీడికి చెప్తే అర్థం కాదు అంటే సరే చెప్తే అర్థం చేసుకుంటాడేమో అనుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఎలా మాట్లాడతారు, ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. మరి కాసేపు ఏమో ప్రజలకు అంతా మేమే అంటారు, కాసేపు ఏమంటారు మేము వస్తే 2029లో రప్ప నరికేస్తామంటారు. మరి మీరు ప్రజల మనుషులుగా ప్రజలకు మంచి చేసే వ్యక్తులుగా ఉంటే 2029లో గంగమ్మ జాతర ఎందుకు చూపిస్తామంటున్నారు? జగన్మోహన్ రెడ్డి 2.0 లోడింగ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా వాళ్లే ఆలోచించుకోవాలి. అసలు మేము ఒక స్టాండ్ మీద ఉంటున్నామా, ఒక విధంగా ప్రజలకు కట్టుబడి ఉంటున్నామా, ఒక విధంగా రేపు ఎలక్షన్కి వెళ్ళాలంటే మనకి ఎలాంటి ఉండాలి మన దగ్గర. మరి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ పార్టీకి ఉన్నాయి అంటే వాళ్ళకి ఏ రూల్స్ లేవు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంటంటే రాద్ధాంతమే. ఈ రోజున ఏమీ లేని దానికి ఏం చేస్తున్నాడు చూడండి రాద్ధాంతం. మరి ఎవరండి ఆయన వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు పిచ్చి మాటలన్నీ? ఈ రోజున ఈయన మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టము, కేసులన్నీ మళ్ళీ తీస్తాము. ఈ రోజున ఆయన జిత్తులు మారిన అక్కలాగా ఏదంటే ఆ కేసులన్నీ కూడా మాఫీ చేసుకోవడానికి చూస్తున్నాడు, వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని. ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని జైలుకు పంపించిన ఘనత ఎవరిది? మరి రైతుని క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా తయారు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రైతు దేశానికి వెన్నెముక కాబట్టి వ్యవసాయం ఉండాలి. ప్లస్ అదే విధంగా ఈ రోజున ఇంత ఫాస్ట్గా వెళ్తున్న జనరేషన్ మనం ఇతర దేశాల్లో అంతా చూస్తున్నాం. మరి అలా మన పిల్లలు కూడా ఉండాలంటే ఖచ్చితంగా చదివించాలి, మధ్యలో చదువుని ఆపేయొద్దు, మీరు కూడా ఆధునికంగా ముందుకు వెళ్ళండి అని చెప్పిన దానికి లేదు. వ్యవసాయం దండగన్నాడు నారా చంద్రబాబు నాయుడు అని మరి ఒక భయంకరమైన ప్రాపకాండ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. మళ్ళీ అదే ప్రాపకాండకు మళ్ళీ శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున పులివెందుల్లో ఒక మచ్చల పులిలాగా దిగాడు. అయితే వాస్తవానికి ఏదైతే తిరుమల తిరుపతికి నేను వస్తే డిక్లరేషన్ ఇవ్వను అంటూ నేను 4 గోడల మధ్య ఖచ్చితంగా బైబులే చదువుకుని చెప్పే సేమ్ అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా వేరే మత తీసుకున్నారు, తప్పులేదు. కానీ అక్కడ క్రిస్టియానిటీని పెంచుకుంటూ హైందవ ధర్మాన్ని ఏదైతే ప్రచారం చేస్తున్నటువంటి లేదా ప్రవచనాలు ఇస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా దీని నుంచి ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే కల్తీ నెయ్యి కేసు ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ అన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మటుకు చాగంటి కోటేశ్వరరావు గారి మీద ఉన్న కసి, గతంలో పదవి ఇస్తే తీసుకోలేదని ఇప్పుడు పదవిలో తీసుకొని వీళ్ళని పొగుడుతున్నారని చెప్పి. సో ఇప్పుడు హైందవ ధర్మం మీద కూడా వీళ్ళు చేస్తున్నారు. మొన్న కల్తీ లడ్డులో కొన్ని కోట్ల మంది ప్రసాదాలు తినిపించి వాళ్ళంతా పూర్తిగా నాశనం చేసేసారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వర ఎందుకు ఇట్లా హైందవ ధర్మం పైన వీళ్ళు కుట్రలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకం. 4 గోడల మధ్య బైబుల్ చదవటం, ఆలయాలు సెట్టింగులు వేయించుకోవటం, ప్రసాదం ఇస్తే పక్కన పెట్టడం, అక్కడ వాటర్ ఏదైతే మినరల్ వాటర్ బాటిల్లో నీళ్లు చేతిలో వేయించుకొని తాగటం. మరి తాగేటప్పుడు కూడా ఏసయ్య అంట తాగుతాడో, మరి బైబుల్లో ఏదైనా ప్రవచనాలు చదువుకుంటూ దాంట్లో ఉన్న వాక్యాలు చదువుకుంటూ ఈయన తాగుతాడో తెలియదు. కానీ మొత్తానికి రాష్ట్రంలో ఇంత భయంకరమైన ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎవరు చూసిండ్రు. ఎందుకంటే సతీ సమేతంగా ఏ రోజైనా సరే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విధానం చూడండి, లేకపోతే ఏదైనా కళ్యాణం కానీ ఏదైనా ఒక మంచి ప్రోగ్రాం ఎక్కడికైనా ఒక దేవుడి ఆలయానికి వెళ్ళాడు అనేది మనం చూడలేదు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున ఎందుకు మరి ఇలాంటి ప్రవచన కర్తల మీద వీళ్ళు వక్తల మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఈ విధంగా తోలనాడుతున్నారు అని అంటే కేవలం వీళ్ళకి గతంలో వీళ్ళు ఏదైతే ఆయన ఆహ్వానించారో ఆయన ఆహ్వానం తీసుకోలేదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది, అవతల వ్యక్తికి కూడా అర్హత ఉండాలి, అది మనం తీసుకోవాలంటే. అర్హత లేదని చెప్పి చెప్పగానే చెప్పారు ఆయన. తిరస్కరించారంటే అంత గొప్ప ప్రవక్త అయ్యుండి ఎందుకు అనంటే మనకు అర్థమైపోతుంది అవతల వ్యక్తులు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి అలాంటిది ఈ రోజున ఈయన మీడియా ముందుకు వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ మాటలు, ఆ పోల్చటము, మళ్ళీ వదిలిపెట్టడం, కేసులు తీస్తాం బయటకి, స్కిల్ డెవలప్మెంట్లో మీరు నిరూపించలేక, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేక, మరి ఏ విధంగానైనా సరే ఈ రోజున మీరు చెప్పినట్లుగా అచ్చెన్నాయుడు గారి మీద కానీ, అయ్యన్న పాత్రుడి గారి మీద కానీ, అదే కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అందరి మీద కేసులు పెట్టి ఏంటండి అవన్నీ కూడా వాళ్ళు చేసిందే చెయ్యంది ఏది లేదు దాంట్లో. వాళ్ళు కొత్త కేసులు ఏయో దాంట్లో క్రియేట్ చేసి ఆ సెక్షన్ సంబంధం లేని సెక్షన్స్ పెట్టి వాళ్ళని ఆ రోజున జైలు పాలు చేశారు. 3rd డిగ్రీ కూడా ఇచ్చారు, ఇల్లు ధ్వంసం చేశారు, తలుపులు బద్దలు కొట్టారు, గోళ్ల పడేశారు. మరి ఇన్ని రకాలు చేసిన మీరు ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ఆయన పనితనం ఏదైతే ఉందో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆయన ఒక విజనరీ లీడర్, ఆయన ఎప్పుడు ఒక పనిభూతంలా పనిచేస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా ఎవరిని కూడా నిద్రపోనీరు, ఆయన చేస్తారు పక్కన వాళ్ళ చేత చేయిస్తారు అని. ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏం చేసుకోలేదే. కనీసం లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, పేరెంట్ టీచర్ మీటింగ్కి మా నాన్నగారు ఎప్పుడు రాలేదు, మా తల్లితోనే వెళ్ళేవాడిని. మరి ఆ సమయం ఎక్కడున్నారంటే ప్రజల కోసం ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, రాష్ట్రం కోసం పనిచేశారు.
ఇది మాట్లాడకుండా ఈ రోజున స్కిల్ డెవలప్మెంటో లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మేము కూర్చోబెట్టాము, ఈ రోజున ఆ కేసులన్నీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు, వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకొని ఇవ్వకుండా చేశారు. డిఎస్పీలు ఏదైతే ఎస్పీ రేంజ్ వాళ్ళు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ అందరినీ కూడా సిఐడి సంజయ్ అతను ఉన్నాడు కదండి మాజీ చీఫ్, అతను కూడా ఈ రోజున ఇంకా బెయిల్ పొడిగించేటట్లు చేసింది. ఎవరు హయాంలో చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇష్యూ కావచ్చు అన్ని ఇంకా ఒకటి కాదు. ఇప్పుడు మీరు వీళ్ళు ఆఫ్రికా నుంచి ఆంధ్ర దాకా మద్యం కుంభకోణంలో ఉన్నారు, ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం దాకా మద్యం కుంభకోణంలో ఉన్నారు. ఇంకా దేన్ని వదిలిపెట్టారు వీళ్ళు? మరి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా దీని మీద ఆలోచించి తీరాల్సిందే. ఎందుకు నోరులు లెగుస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఈ రోజున ఇంత కష్టపడి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ఆ రోజున చెట్టు కింద కూడా నిలబడటానికి ప్లేస్ లేకుండా ఎక్కడ ఉండాలో కూడా తెలియక భయంకరంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దు వచ్చారో చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళా నిన్ను జైలుకు పంపిస్తామని మాట్లాడుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్ని ఏ విధంగా చూడాలి? అంటే భయపెడుతున్నారా, వార్నింగ్ ఇస్తున్నారా, మళ్ళీ మేము వస్తామని చెప్తున్నారా? ఏ ధైర్యంతో మీరు వస్తారని చెప్తారు? ఏం చేశారని చెప్పి మీరు వస్తారు? ఏం చేశారని చెప్పి ప్రజలు మీకు పట్టం కడతారు? రేపు ఆ 11 కూడా రావు. ఇది మాత్రం వాస్తవం. సో చూద్దాం, ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక చాగంటి కోటేశ్వరరావు గారి మీద చేస్తున్న దాడులు మాత్రం వైసీపీ నేతలు ఇప్పటితో ఆపాలని అయితే కోరుకుందాం. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.